మాటకు సాదృశ్యము నేను 2 ముక్కలు చెప్పి మరి సెకండ్ వారికి సమయం ఇద్దాం. చదువుదామా? యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో, వీళ్ళందరూ ఎందుకు ఏం చేస్తున్నారో వీరికి వివరమే తెలియదు ప్రభువా. అయితే మనల్ని ఒక మాట అంటే మనం ఊరుకుంటామా? అసలు నా చిన్న కూతురు అసలు ఊరుకోదు. నా చిన్న కూతురు ఒక మాట అంటే ఊరుకోదు. అలాగనే అట్ట చీలలు కొడుతున్నా, అంత హింస పెడుతున్నా, అంత బాధపడుతున్నా ఏం చేస్తున్నా అంటే ప్రభువా వీళ్ళు నన్ను ఏం చేస్తున్నారో వీరికి తెలియదు తండ్రి, నా బిడ్డల్ని నువ్వు క్షమించు తండ్రిని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళ ఆచారం ప్రకారం చేస్తున్నారు కనుక ఏంటి క్షమించు. ఈ మాటలో ఏమర్థం ఉంది? మనము యేసు ప్రభువు మన నిమిత్తము తండ్రిని ఎట్టా క్షమాపణ అడిగాడో, మన ఇరుగు పొరుగు మంచి చెడ్డ అందరిని కూడా మనము కూడా తండ్రి దగ్గర క్షమాపణ కలిగి ఉండటానికి ఫస్ట్ మాట మనము క్షమించాలి. ఏం చేయాలా? మనము క్షమించాలి. ఈ 7 మాటల్లో 7 అంశాలు ఉంటాయి. అర్థమవుతుందా? ఫస్ట్ మాట ఏం చేయాలంట? ముందు మనము క్షమించాలి. క్షమించాలి అంటే మనకేం కావాలా? రాత్రి చెప్పాను కదా, మీరు ఒకరినొకరు ప్రేమించుకొనింటే ఆ క్షమాపణ హృదయం మీలోకి వస్తుంది. క్రీస్తు ప్రేమ మీలో లేదనుకో ఎదుటి వారిని క్షమించలేము. వీడు ఏదైనా వీడిని నేను ఖర్చు తీర్చుకోవాల్సిందే అని పగతో ఉంటాం. అదే క్రీస్తు ప్రేమ మనలో ఉందనుకో మనం వెంబటి ఏం చేస్తున్నావు అంటే మన హృదయాన్ని యేసయ్యా వీళ్ళు చేయించున్న పనిని నువ్వు చూడు ప్రభా, ఇది న్యాయమైతే నువ్వే జరిగించు తండ్రి అని ఎమ్మటి ఏం చేస్తాము? వాళ్ళ పట్ల మనము క్షమాపణ చెప్తాము. ఎవరు చెప్తాము? దేవునికి చెప్తాము. అందుకని ఈ ఫస్ట్ మాటలో ముందు మనము క్షమించటము నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలా? ఫస్ట్ మాట అందరు చెప్పండి. ముందు మనము క్షమించాలి. ఆ ముందు మనము ప్రేమించితేనే క్షమాపణ మనలోకి వస్తుంది. క్రీస్తునందు ప్రేమైన సంగమా, కాబట్టి ఈ మొదటి మాట సాదృశ్యం ఏంటి అంటే క్షమాపణ. ఏంటిది? అందరూ ఒక్కసారి బిగ్గరగా చెప్పండి. మరి 2వ వారికి సమయం ఇద్దామా? అపరాధి